For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. ఆగస్టు నెల ఈ వృశ్చిక రాశికి ఎలాగున్నదో మన చిలుక ద్వారా చూసుకుందాం. చూడు రామ్ చిలుక, ఈ ఆగస్టు నెల ఈ వృశ్చిక రాశికి జాతకం ఎలాగున్నది కొంచెం చూడు. అమ్మవారు కనకదుర్గ. ఆగస్టు నెల వృశ్చిక రాశికి ఎలా ఉన్నదంటే 8 ఆదాయం ఉన్నది, 14 ఖర్చు ఉన్నది. కానీ ఏదైనా కానీ కొన్ని సమస్యలు కూడా కొంత బాగానే వస్తాయి. కష్టాలు కూడా పడే జాతకం కూడా ఉంది. మళ్ళా ఆగస్టు నెలకు ఈ వృశ్చిక రాశి ఉన్నవాడు ఎంత తొందరగా పడేది అవసరం ఉండదు. ఎంత నిదానం చేస్తే అంత మంచిగానే జరుగుతుంది. కానీ ఏదైనా కానీ చిన్నతనంలో ఉన్న మనసు ఒకటే, ఇప్పుడున్న మనసు కూడా ఒకటే. కానీ ఏరే గుణం మారేది ఉండదు, ఏరే గుణం పట్టేది ఉండదు. అంటే ఎప్పుడు ఒకటే గుణం లేకనే ఉంటుంది. కానీ డబ్బులో కూడా కొన్ని ఇబ్బందులు పడ్డా కానీ ఆ డబ్బు కూడా మంచిగానే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కానీ మీరు ఎంత దేవిని నమస్కారం చేస్తే అంత శుభం అనేది, ఫలితం అనేది జరుగుతుంది. బరువు బాధ్యతలు కూడా బాగా నిలబడతాయి. శుక్రవారం రోజు ఈ వృశ్చిక రాశి ఉన్నవాడు శుక్రవారం రోజు ఏదైనా పళ్ళు పెట్టుకున్నా పళ్ళు మాత్రం శుభ్రంగా నడుస్తాయన్నమాట. కానీ శుక్రవారం రోజు అండి నల్ల బట్ట కూడా ఎక్కువ ధరించవద్దు, ఎల్లో కలర్ బట్ట కూడా ధరించవద్దు అన్నమాట. కానీ జ్ఞానాలు, బుద్ధి, జ్ఞానాలు కూడా మంచిగానే నిలబడతాయి. వృశ్చిక రాశికి ఆదాయం కూడా తక్కువ, ఖర్చు కూడా మామూలుగానే నడుస్తుంది. కానీ పెట్టుబడి కూడా బాగా నడుస్తుంది అన్నమాట. ఉద్యోగం పరంగా ఉద్యోగం లేని వాడిని కూడా ఉద్యోగం మాత్రం ఈ ఆగస్టు నెలలో వచ్చే అవకాశాలు కూడా ఈ ఉద్యోగం కూడా బాగానే ఉన్నాయి. కానీ ఉద్యోగంలో కొన్ని మాటికి కొంత గొడవ అయినా కానీ మాట కూడా కరెక్ట్గా గెలుస్తుంది. ఇప్పుడు వృశ్చిక రాశి ఉన్నవాడికి అదృష్ట సంఖ్య కూడా 9. దైవ భక్తి కూడా బాగానే ఉంటుంది. అనవసరంగా పోయే గొడవలు కూడా ఇంటి మీద వచ్చేది కూడా ఉంటాయి. అలాంటి సమస్యలు కూడా కొంచెం నిదానం చేస్తే అంతా మంచిగానే జరుగుతాయి అన్నమాట. కానీ ఈ వృశ్చిక రాశి ఉన్నవాడు ఇప్పుడు ఏదో ఒకటి సాధించాలని చూసుకున్నవాడు ఉంటే సాధించేది అయితే ఈ ఆగస్టు నెల అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నమ్మిన పని, అనుకున్న పని జరుగుతుంది. డబ్బు పరంగా అయినా కానీ ఏం నష్టం అనేది ఉండదు. మళ్ళీ ఏదైనా కొత్త పళ్ళు పెట్టుకోవాలనుకున్నా పళ్ళు కూడా శుభ్రంగా నడుస్తాయి. ఇప్పుడు ఈ తలం మాకుండా ఏరే తలను కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఉంటే ఈ వృశ్చిక రాశి కూడా మారవచ్చు, ఫలితాలు కూడా బాగానే జరుగుతాయి. మొత్తానికి అనుకునే మాత్రం సాధించేది అయితే ఉన్నాయి, ఫలితాలు కూడా బాగానే నిలబడతాయి. కానీ డబ్బు పరంగా కొంత కష్టాలు వచ్చినా కానీ దానికి సరిదిద్దుకొని కూడా బాగానే జరుగుతుంది. పెట్టుబడి కూడా మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు చేప వృత్తి వాళ్ళు కూడా చేసిన వాళ్ళు కూడా కొంత బాగా కలిసి వస్తుందన్నమాట. మళ్ళీ విదేశ ప్రయాణం సిద్ధమని ఉంటే ఈ ఆగస్టులో కూడా ఏది చేసినా పని శుభ్రంగానే నడుస్తుంది. ప్రమోషన్ కూడా వస్తుంది. డాక్టర్ పని కూడా మంచిగా అవుతుంటే షీటు రాకపోయినా షీట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ లేని కూడా పరీక్షలు రాస్తే కూడా పరీక్షలో పాస్ అవుతాడు, ఫెయిల్ ఏం కారు. నమ్మిన పళ్ళు, అనుకున్న పళ్ళు కూడా బాగా జరుగుతాయి. ఇప్పుడు ఎలాంటి ఏం చిక్కు అనేది ఉండదు. ఈ వృశ్చిక రాశికి మాత్రం చాలా దైవ బలం, అదృష్ట బలం మాత్రం బాగానే ఉంది. అదృష్ట సంఖ్య మాత్రం 9. కానీ చిన్నతనంలో మాత్రం కొంత గండం ఉంటే గండం పోయింది. మధ్యలో కూడా అనవసరంగా గండం ఉంటే, చిక్కు ఉండే అలాంటి సమయం కూడా వెళ్ళిపోయింది అన్నమాట. ఇప్పుడు దర్శేది దశ రాహు దశ. ఈ రాహు దశకి మీరు ఎంత శుభంగా చేస్తే అంత శుభం అనేది జరుగుతుంది. మీరు ఎంత నవగ్రహాలు గుళ్ళకు తిరిగితే అంతకు దేవులకు కూడా మనశ్శాంతి అవుతుంది అన్నమాట. కానీ ఈ వృశ్చిక రాశి ఉన్నవాడు ప్రతి సోమవారము 5 వారాలు కంటిన్యూగా తిరిగిన వాడు ఉంటే మోక్షం తిరుగుతుంది. మీరు ఏ దేవుని తెలుసుకున్నవాడు ఉంటే ఆ దేవునికి 5 వారాలు తిరిగితే మీకు శుభ ఫలితం అనేది జరుగుతుంది అన్నమాట. పని లేని వాళ్ళు కూడా పని అవకాశం కూడా వస్తుంది. పని లేని వాళ్ళు కూడా పని వస్తుంది. పని కాకుండా కానీ పని అయిపోతుంది. ఉద్యోగం లేని కూడా ఉద్యోగం అనేది వస్తుంది అన్నమాట. వ్యాపారమైన పని అయినా ఏదైనా కానీ పని శుభ్రంగా నడుస్తుంది. మాటికి ఎలాంటి గొడవ రాదు, ఎలాంటి మాటకు చిక్కు రాదు. డబ్బు పరంగా, ఇల్లు పరంగా, పని పరంగా, అనుకున్న పరంగా అన్ని శుభ ఫలితాలనే జరుగుతాయి. ఇప్పుడు ఈ వృశ్చిక రాశికి ఇప్పుడు ఏ సమస్యలు చేసినా ఆదాయంలో కూడా పెట్టుబడి కూడా మంచిగానే జరుగుతుంది. ఏం తొందరగా పడవలసింది అవసరం ఏం లేదు. ఇప్పుడు ఏదో ఒక వస్తువు కూడా తీసుకోవాలనుకున్నా మీ చేతులు కూడా తీసుకోగలరు. మీ పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి.
కానీ అనుకున్న కులాలు అనుకున్న మతాలు అన్నీ మంచిగానే జరుగుతాయి. దైవం, ఇల్లు, కుటుంబం, పెద్ద చిన్న గౌరవం అంతా మంచిగానే ఉంటుంది. ఎలాంటి ఏం దోషం లేదు. ఇప్పుడు ఈ వృశ్చిక రాశికి మాత్రము 7వ స్థానంలో గురువు నడుస్తుండు, 5వ స్థానంలో శని నడుస్తుంది. కానీ గురు బలం కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఏ పని చేసినా గురు బలం కూడా బాగానే నడుస్తుంది. ఇప్పుడు ఈ రాహు దశ కూడా చాలా మంచిగానే చేసేది అవకాశమే, కానీ దళిద్రం చేసే అవకాశం మాత్రం కాదు. పని పరంగా, ఇల్లు పరంగా, కుటుంబం పరంగా, అనుకున్న పరంగా అన్నీ మంచిగానే జరుగుతాయి. తలపెట్టుకున్న పళ్ళు అనుకునేవి మాత్రం ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. ఈ వృశ్చిక రాశి ఉన్నవాడు శుక్రవారం రోజు ఏదైనా కొత్త పళ్ళు పెట్టుకున్నా, ఏ పళ్ళు చేసుకున్నా అన్ని పళ్ళు మాత్రం శుభ్రంగా నడుస్తాయి. మీరు ఎంత దేవునికి నమస్కారం చేసి తిరిగి 5 వారాలు ఎంత శుభంగా తిరిగితే అంత దేవునికి మాత్రం శుభం అనేది కలుగుతుంది. అనుకున్న పళ్ళు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి.